ఒకటి రాహుల్ గాంధీ వాళ్ళ ఒకటి యాక్సెప్ట్ చేశారు, బీసీలకు కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత పోరాటం జరగలేదు, కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా తాను పబ్లిక్ లైఫ్లో 2004లో ఎంపీగా అయినప్పటి నుంచి తాను కూడా అర్థం చేసుకోలేకపోయాను, ఇప్పటి నుంచి అండగా ఉంటుందని చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే బీసీలు బీజేపీతో అటాచ్ అయ్యారు. మోస్ట్ ఆఫ్ ది నార్త్ ఇండియన్ స్టేట్స్ ఇవాళ బీజేపీ పవర్లో ఉందంటే ఉత్తరప్రదేశ్ అయినా, బీహార్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, రాజస్థాన్ అయినా, ఛత్తీస్గఢ్ అయినా, హర్యానా అయినా అన్ని చోట్ల కూడా అటాచ్ అవ్వడానికి ప్రధాన కారణం ప్రధానంగా బీసీని బీజేపీ ఓన్ చేసుకుంది. ఎస్పెషల్లీ నాన్ యాదవ్ బీసీసీని ఓన్ చేసుకోవడం వల్ల అక్కడ అధికారంలోకి రాగలిగింది. సో కాంగ్రెస్ పార్టీ గుర్తించింది బీసీలు వీళ్ళ ఓటు బ్యాంక్ ఉన్నారు. సో క్యాస్ట్ సెన్సెస్ ద్వారా హిందూ ఓట్ డివిజన్ కొంత కులాల వారీగా అన్న చర్చ జరిగితే అదొక ఉద్దేశం. రెండవది మిగతా లార్జ్ సంఖ్య 50% ఉన్న బీసీలను విస్మరించి ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేదు. కేవలం దళిత ఓటు, ఆదివాసీ ఓటు, మైనారిటీ ఓటు వల్ల కాదు, ఈ ఓటు కూడా తీసుకోవాలంటే తప్పదని రాహుల్ గాంధీ కూడా రికగ్నైజ్ చేసినట్టున్నారు, యాక్సెప్ట్ చేశారు. ఇక 42% రిజర్వేషన్ అన్నది చూద్దాం. గవర్నర్ ఇప్పుడు కేంద్ర హోంశాఖకు పంపారు, అప్పుడు విద్యా ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఏం జరుగుతుందన్నది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపల హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం పెట్టాలి. సరే మళ్ళీ డివిజన్ బెంచ్ పోవచ్చు, కానీ ఎంత లేట్ అవుతే అంత ఫండ్స్ కూడా రాకుండా ఆగిపోతాయి. ఇప్పుడు పంచాయతీలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ లేకుండా ఉన్నాయి, టైం తక్కువ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది అయితే చూడాల్సి ఉంది. ఓకే ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది ఇవాళ డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఏ. తెలంగాణ